సో శ్రీహరి ఉన్నారు న్యూస్ రూమ్ లో ఇన్పుట్ ఇన్ఛార్జ్. శ్రీహరి, ఉదయం నుంచి మీరు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు, ద మూమెంట్ ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో గాయపడిన వాళ్ళు 11, 14 ముగ్గురు ప్రైవేట్ హాస్పిటల్ 11 మంది. సో వాళ్ళల్లో ప్రాణాపాయం లేనట్టేనా? ఒకటి అంటే ఎంత తీవ్ర గాయాలయ్యాయి. రెండోది కొంతమంది మధ్యలో మిస్సింగ్ అనేది కొంత కనిపిస్తోంది, మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ టెక్నికల్ గా రావాలంటే ఎఫ్ఎస్ఎల్ డీటెయిల్స్ అవ్వాలి, దాని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చితే కానీ ఎవరేంటనేది తెలియదు. సో ఒక్కసారి కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఆల్ ద పాసిబుల్ అప్డేట్స్? ఋషి, మొత్తం ఈ బస్సులో ప్రయాణించినటువంటి వారి వివరాలు చూస్తే దాదాపు 38 మంది ప్రయాణికులు, అంటే మొత్తం 40 మంది మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. వారిలో చిన్నారులు 2 ఉన్నారు, 38 మంది పెద్దవారు, ఇక 2 ఒక డ్రైవర్, అలానే సెకండ్ డ్రైవర్ కూడా. సో జాబితా కూడా చూస్తే పిల్వామిన్ బేబీ 64, అశ్వన్ రెడ్డి 36, జి దాత్రి 27, కీర్తి 30, పంకజ్ 28 ఏజ్, యువన్ శంకర్ రాజా 22, తరుణ్ 27, ఆకాష్ 31 సంవత్సరాలు, గిరిరావు 48 సంవత్సరాలు, గుణసాయి 33, గణేష్ 30, జైవంత్ కుష్వాహా 27 సంవత్సరాలు, కిషోర్ కుమార్ 41 ఇయర్స్, రమేష్ 30 మంది. సో 30. సో వీరితో పాటుగా 4 కుటుంబ సభ్యులు. వారు కాకుండా అనూష 22, మహమ్మద్ కైజర్ 51 సంవత్సరాలు, దీపక్ కుమార్ 24, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, ప్రశాంత్, ఆర్గ్ బందోపాధ్యాయ, నవీన్ కుమార్, గుండా వేణు, శ్రీహర్ష, శివ, మేఘనాథ్, రామ్ రెడ్డి, అమృత్ కుమార్, చందన, సూర్య, ఉమాపతి, చరిత్, హారిక, వేణుగోపాల్ రెడ్డి వీరందరూ కూడా ప్రయాణించినటువంటి వారు. వీరిలో హైదరాబాద్లో ఉంటున్నటువంటి వారే ఎక్కువ మంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు వీరు. నెల్లూరుకు సంబంధించినటువంటి వారు కూడా 4 దీంట్లో సజీవ దహనమైనట్లుగా ఇప్పటి వరకు అక్కడ ప్రత్యక్షంగా వారి కుటుంబీకులు వచ్చి చెప్పినటువంటి సమాచారం. సో వీరిలో ప్రస్తుతం సేఫ్గా ఉన్నటువంటి వారి వివరాలు చూస్తే జయసూర్య, హైదరాబాద్కు సంబంధించిన జయసూర్య స్వల్ప గాయాలయ్యాయి. అలానే సత్యనారాయణ, ఆంటోజీ నవీన్ కుమార్, అలానే పూనపట్టి కీర్తి, సరస్వతి హారిక, నేలకుర్తి రమేష్, కటారి అశోక్, మసూరి శ్రీహర్ష, రామరెడ్డి, సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్ రెడ్డి వీరు సేఫ్గా ఉన్నారు. అలానే డ్రైవర్సు లక్ష్మయ్య, శివనారాయణ వీరు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అంటే 20 మంది మొత్తం కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరొక 22 మందికి సంబంధించి ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వీరిలో 11 మృతదేహాలు ఇప్పటికే గుర్తించారు చనిపోయినట్లుగా. మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది, ఎందుకంటే బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కాబట్టి. సో ఎంతమంది ఆ గాఢ నిద్రలోనే ఉంటూ ఆ నిశారాత్రిలో ప్రాణాలు విడిచారు, ఎంతమంది సజీవ దహనమయ్యారనేటువంటిది కూడా గుర్తించాల్సి ఉంది. వారిని ఎఫ్ఎస్ఎల్ టీం కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ బాడీలను కానీ ఆ కాలిపోయినటువంటి మృతదేహాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఉంది కాబట్టి మొత్తం ఒక ముద్దలుగా, ఎందుకంటే మనం చూస్తాం ఏదైతే ఫ్లైట్ ప్రమాదాలు కానీ బస్సు ప్రమాదాలు కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాడీలను గుర్తించలేము, మొత్తం ఖాళీ ముద్దైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాకపోతే ఇక్కడ బస్సు కాబట్టి సీట్లలో పడుకున్నటువంటి వారు పడుకున్నట్లుగానే చనిపోయినట్లుగా మృతదేహాలను అక్కడ చూసినప్పుడు కొన్ని బయటపడ్డాయి. సో మిగిలినటువంటి కొన్ని సీట్లు అయితే ఈ రెగ్జిన్ ఉన్నటువంటి సీట్లు కాబట్టి ఇవి పూర్తిగా కాలిపోతాయి. అసలు ఏమాత్రం కూడా కొంత కూడా మిగిలేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం బస్సు సంబంధించి ఏదైతే వినుముతో స్టీల్తో చేసినటువంటి సీట్లు కానీ లేదా బస్సుకు సంబంధించిన భాగం మాత్రమే ఉంది తప్ప మిగిలినటువంటివి బస్సులో ఉన్నటువంటి వస్తువులు ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రయాణికులు వెంటున్నటువంటి లగేజీ సంబంధించిన బ్యాగులు కావచ్చు, వారు బ్లాంకెట్స్ అలాంటివి కూడా అందుబాటులో ఉంటాయి ఏసీ బస్సుల్లో, అవి కానీ సీట్లు కూడా పూర్తిగా ఖాళీ ముద్దైనటువంటి పరిస్థితి. ముద్దల్లో మరి కొంతమంది ఎవరున్నారు అనేది కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ట్రావెల్ సంబంధించి కూడా గుర్తించారు, వి కావేరీ ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. బస్సు ఇప్పుడు మణికంఠతో మాట్లాడినప్పుడు మీకన్నా ముందు ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటే ఆ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ట్యాక్స్ కానీ అన్ని పరిమితులు అయిపోయాయి, టైం అయిపోయింది, దాన్ని రెన్యూవల్ చేయించలేదు. సో ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళ మెయిన్ ఆఫీస్ ఓపెన్ చేయలేదు,
ఇమీడియట్ గా వాళ్ళ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది ట్రావెల్స్ విషయంలో? అంటే ఎప్పుడో ఒకసారి ఇన్స్పెక్షన్లు చెకింగ్లు చేయడం, తర్వాత వదిలేయడం, గాలికి వదిలేయడం, ఇలాంటి పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడడం, మళ్ళీ వదిలేయడం. ఎస్, మీరు అన్నట్లుగా మనం చూస్తే ఆ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఘోర రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించాయి. మనం చూసినప్పుడు 2018 జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, బస్సు ప్రమాదం. దీంట్లో 57 మంది చనిపోయారు. అలానే మహబూబ్ నగర్ జిల్లాలో 2013 అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రైవేట్ వోల్వో బస్సు, ఇది కూడా పాలెం వద్ద జరిగింది. 45 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. అలానే ఇంకొకటి కోహెడా వద్ద జరిగింది. ఇది షిరిడీకి వెళ్తున్నటువంటి బస్సు, 32 మంది చనిపోయారు. వీరే కాకుండా తిరుపతి సమీపంలో ఏదైతే ఘాట్ రోడ్లో, బాక్రాపేట ఘాట్ రోడ్లో యాక్సిడెంట్లో 8 మంది చనిపోయారు. ఇట్లా అనేక ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఇటు ప్రభుత్వం కానీ లేదా ట్రావెల్స్ సంబంధించినటువంటి వారు, ఆర్టీఐ యంత్రాంగం వీళ్ళు హడావుడి చేయడం లేకపోతే తనిఖీలు చేయడం మనం చూస్తుంటాం. తర్వాత వీటి పరిస్థితి ఏంది, వీటి ఫిట్నెస్ ఏంది, లేదా ఈ బస్సులకు సంబంధించినటువంటి ట్రాక్ ఎలా ఉంది, ఈ బస్సులు సంబంధించి ఎంతవరకు సేఫ్ అనే విషయంలో మాత్రం పూర్తిగా దృష్టి పెడుతున్నటువంటి దాఖలాలు మాత్రం తక్కువనే చెప్పాలి. ఎందుకంటే వీరు ఇష్టానుసారంగా టికెట్స్ ఫేర్స్ కూడా ఉంటాయి. బస్సులు ప్రయాణించేటప్పుడు మనం పండగల సమయంలో లేదా వీకెండ్ డేస్ లో భారీగా వసూలు చేస్తారు. అదే సాధారణ రోజుల్లో 1000 రూపాయల నుంచి 1200 రూపాయలు లేదా 1500 లోపల ఉన్న టికెట్ 2000, 2500, 3000 రూపాయల లెక్కను కూడా వసూలు చేసేటువంటి ట్రావెల్స్ ఎంతవరకు సేఫ్టీ పాటిస్తోంది? బస్సు డ్రైవర్లకు సంబంధించిన విషయంలో వారికి ప్రాపర్ గా రెస్ట్ ఉంటుందా లేదా, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా, ఏ డ్రైవర్ ఎంతవరకు జర్నీ నడపాలి, ఎన్ని కిలోమీటర్లు, తర్వాత ఇంకో డ్రైవరు మారాలి, ఆ పక్కాగా మారుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఇప్పుడు జరిగిన ప్రమాదం బైక్ను ఢీకొనడం, బైక్ నేరుగా ఫ్యూయల్ ట్యాంక్ను ఢీకొనడం, ఫైర్ అవ్వడం అనేది జరిగిందనేది ప్రాథమికంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో కూడా వస్తున్న విషయం. కానీ ఈ బస్సు ఆ బైక్ను ఢీకొనకుండా కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలో ఉందా లేదా, ఆ డ్రైవరు అప్రమత్తతో ఉన్నారా లేదా, ఒకవేళ అప్రమత్తతో ఉండి బస్సుని ఆపగలిగారా లేదా, బ్రేక్లు వేస్తే బ్రేక్లు పడ్డాయా లేకపోతే ఫెయిల్ అయ్యాయా, ఇలాంటివి అనేక విషయాలు కూడా బయటకు రావాల్సింది. ఎందుకంటే ఈ బస్సు ట్రాక్ ఒకసారి మనం చూస్తే చాలా విస్తుపోయే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒక తెలంగాణ ప్రభుత్వం ఈ చలానాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే DD01N9490 అనేటువంటి బస్సు పైన ఇప్పటి వరకు మనం చూస్తే ఒకసారి దాదాపు 23,000 రూపాయల చలానాలు ఉన్నాయి. అంటే 23,000 రూపాయలు చలానా పడింది. అంటే ఒక బస్సుకి ఇన్ని వేల రూపాయలు సంబంధించినటువంటి అమౌంట్ చలానా రూపంలో కట్టేటువంటి పరిస్థితి కానీ ఇలా ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణలో మాత్రమే బాధ్యత లేకుండా ఉన్నాడు. సో ఆర్టీఏ కూడా పట్టించుకోకుండా ఉందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అధికారుల మధ్య బస్సు ట్రావెల్స్ మధ్య?